నమస్తే, నా పేరు డాక్టర్ కిషోర్, మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, మన మెడినెటెడ్ హాస్పిటల్ అమలాపురంలో. ఈరోజు మాట్లాడుకుందాం అని అనుకున్న టాపిక్ కడుపు నొప్పి అండి. సాధారణంగా కడుపు నొప్పి అనేది ఎప్పుడు వస్తుంది, ఇది ఎప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందని దాని గురించి చర్చించుకుంటే, కడుపు నొప్పి అనేది మన కడుపులో ఉన్న అవయవాలను బట్టి ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క రకమైన నొప్పి వస్తుందండి. అంటే స్టమక్ అంటాం, లేదా జీర్ణకోశం అని అంటాం, అదైనా చిన్న పేగైనా పెద్ద పేగైనా, లేదా లివర్ అని అంటామండి, కాలేయం, ప్యాంక్రియాస్ అని, మధుమేహ గ్రంథి, ఇలా కిడ్నీస్ అని. సో రకరకాల అవయవాలు ఉంటాయి, ఒక్కొక్క అవయవానికి సంబంధించి ఒక రకమైన నొప్పి వస్తుంది. ఇది కాకుండా సాధారణంగా కడుపు నొప్పి అనేది చిన్న చిన్న గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్న, అంటే గ్యాస్ట్రైటిస్ అంటాము దానివల్ల, లేదా అక్యూట్ గ్యాస్ట్రోఎంట్రైటిస్ అంటామండి, ఫుడ్ పాయిజనింగ్, వాటి వల్ల కూడా వస్తుంది. సో కడుపు నొప్పికి కారణాలు చిన్న చిన్న గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి పెద్ద పెద్ద సమస్యల వరకు వస్తుంది. అంటే ఎప్పుడు మరి మీరు డాక్టర్ని సంప్రదించాలి అంటే, మీకు అదే పనిగా రెగ్యులర్గా కడుపు నొప్పి వస్తున్నా, బాగా తీవ్రంగా కడుపు నొప్పి వస్తున్నా, మధ్యరాత్రిలో ఎప్పుడైనా కడుపు నొప్పి వస్తున్నా, వాంతులకి రెగ్యులర్గా మీకు అవుతున్నాయన్నా, లేదా నల్లగా వాంతులు అవుతున్నాయండి, అంటే రక్తం డైజెస్ట్ అయిపోయి ఒక్కొక్కసారి నల్లగా రక్తం వాంతులు అవుతూ ఉంటాయి, అదైనా, బ్లడ్ టెస్ట్లో కానీ రక్తం తక్కువ ఉందని తెలిసిన, మీ కళ్ళు పసుపుగా అవుతున్నా, విరోచనంలో బ్లడ్ కానీ, లేదా జిగురు అని అంటామండి, మ్యూకస్ అని కానీ, ఇవన్నీ వెళ్తున్నా, తరచుగా మీరు బరువు తగ్గుతున్నా, పాత బట్టలన్నీ, మీరు వేసుకునే బట్టలన్నీ లూజ్ అవుతున్నాయన్న, ఇవన్నీ వార్నింగ్ సైన్స్ అండి. సో ఇలాంటి సమస్యలు ఉంటే మీరు తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. నమస్తే.